నేను దేవుని బిడ్డను కాబట్టి అన్యుల్ని ఇబ్బంది పెట్టినా దేవుడు ఊరుకుంటాడు అనుకోవద్దు. అవసరమైతే నువ్వు దేవుని బిడ్డవైనా సరే నిన్ను పక్కన పెట్టి నీ వల్ల అన్యాయం పొందుతున్న అన్యుల పక్షం దేవుడు వహిస్తాడని మర్చిపోవద్దు. అన్యుడైనా సరే నువ్వు అన్యాయం చేయకూడదు, అన్యుడైనా సరే నువ్వు ఇబ్బంది పెట్టకూడదు, అన్యుడే గాని నువ్వు మోసం చేయకూడదు, అన్యుడే గాని ఇంకో రకంగా ఆలోచించకూడదు. వాడు అన్యుడే కావచ్చు, కానీ మన దేవుడు అన్యాయస్తుడు గాడు. మన దేవుడు అన్యాయస్తుడు గాడు. నేను దేవుని బిడ్డని, అన్యుల్ని నేను ఎంత ఇబ్బంది పెట్టినా దేవుడు నన్ను దీవిస్తాడు అనుకోవద్దు. వెర్రి ముఖమా, నీ వలన అన్యాయం అయిపోయిన వాళ్ళ పక్షాన్ని దేవుడు వహిస్తాడు. కాబట్టి జాగ్రత్త. దేవుడు చూచుచున్న దేవుడు. మనకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తాడు. మనకున్న శక్తి ఎంతో, దానిలో మనం ఎంత నిలబడ్డామో ఆయన చూస్తాడు. మన విశ్వాసాన్ని చూస్తాడు. విశ్వాసానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దేవుడిస్తాడు. కొంతమంది ఉంటారు, ఒళ్ళంతా జబ్బుతో బాధపడతా ఉంటారు, కానీ వాళ్ళ గుండెల్లో దేవుని పట్ల చంచల విశ్వాసం ఉంటుంది. అన్నా, నేను ఈ జబ్బుతో ఉన్నాను, కానీ నేను ఒకటి ఎరుగుదును, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నన్ను అవసరమైతే అద్భుతం జరిగించి నా రిపోర్ట్ మార్చేసే సమర్థుడు ఆయన. ఆయన కార్యం కొరకు ఆయన కదలడానికి నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన ఏ జామునైనా నన్ను ముట్టాడంటే ఖచ్చితంగా కార్యం జరిగిద్దన్న నాకు సందేహం లేదు.